హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వెజ్జీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో హెల్తీ అండ్ హోమ్లీ ఫుడ్ ఎలా కుక్ చేయాలో చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు రుచికరమైన టమోటా రైస్ ఎలా చేయాలో సింపుల్ టిప్స్తో నేర్చుకుందాం. ముందుగా టమోటా రైస్కి కడిగిన 15 టమోటాలను తీసుకుని ఒక గిన్నెలో వేసి వాటర్ పోయండి. ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత ఈ టమోటాలని ఒక 5 మినిట్స్ ఉడకనియ్యాలి. ఉడికిన టమోటాలను పైన తోలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలను మిక్సీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్ కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసి కరగనియ్యాలి. తర్వాత మసాలా దినుసులు వేయండి. నెక్స్ట్ జీడిపప్పు తగినన్ని వేయాలి. కలిపిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగినవి వేయాలి. కొద్దిగా వేగాక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేయాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి కలపాలి. నెక్స్ట్ మిక్సీ పట్టిన టమోటా పేస్ట్ని కుక్కర్లో వేసి బాగా ఉడకనియ్యాలి. టమోటా పేస్ట్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేయాలి. అలాగే ఒక స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసి అన్నింటినీ బాగా కలిసేలా కలపాలి. కడిగిన 4 కప్స్ బాస్మతి రైస్ని కుక్కర్లో వేసి నెమ్మదిగా కలపాలి. కలిపిన తర్వాత 4 కప్స్ రైస్కి 6.5 కప్స్ వాటర్ పోయాలి. వాటర్ పోసాక కొద్దిగా ఉడకనియ్యండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానియ్యాలి. విజిల్ వచ్చిన తర్వాత 10 మినిట్స్ ఆగి కుక్కర్ మూత తీయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా సింపుల్ టిప్స్తో రుచికరమైన టమోటా రైస్ రెడీ.